హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాస్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో అసలు దసరా పండుగను ఎందుకు జరుపుకుంటారు, విజయదశమి అని ఎందుకు అంటారు, అసలు దాని వెనుక ఉన్న చరిత్ర ఏంటో, అలాగే దసరా పండుగ రోజున జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు, మరియు రావణాసుర వధ ఎందుకు చేస్తారు అనే ఇంట్రెస్టింగ్ విషయాల గురించి చెప్పబోతున్నాను. అలాగే దసరా పండుగ రోజున పాలపిట్టను ఎందుకు చూస్తారు అండ్ ఈ పండుగను మన దేశంలో ఎక్కడెక్కడ ఎలా జరుపుకుంటారో తెలియజేస్తాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని కోరుకుంటున్నాను. సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దానవ వంశానికి మూలపురుషుడైన ధనువుకి రంభుడు కరంభుడు అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరు చిన్నతనంలో ఉన్నప్పుడు విశ్వంలో దానవుల పాలనను స్థాపించడానికి మరియు ప్రత్యేక శక్తులను పొందడానికి ఇద్దరు సోదరులు తపస్సు చేయాలని నిర్ణయించుకుంటారు. అలా రంభుడు అగ్నిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం అగ్నిలో నిలబడి తపస్సు చేయగా, కరంభుడు వరుణదేవతను ప్రసన్నం చేసుకోవడానికి నీటిలో నిలబడి తపస్సు చేయసాగారు. ఈ విషయం ఇంద్రుడికి తెలియడంతో సోదరులిద్దరిని చంపాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం మొదట తనను తాను మొసలిగా మార్చుకొని నీటిలో ఉన్న కరంభుడిని చంపి తినేస్తాడు. ఆ తర్వాత రంభుడిని కూడా చంపడానికి ప్రయత్నించినప్పుడు అగ్నిదేవుడు రక్షిస్తాడు. చివరగా అగ్నిదేవుడు ప్రసన్నమై రంభుడిని ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు రంభుడు రాక్షసుల చేత గాని మానవుల చేత గాని చంపబడనని అగ్నిదేవుని నుండి వరం పొందుతాడు. అలా వరం పొందాక రంభుడు మరింత శక్తివంతంగా తయారవుతాడు. అలా భూమిపై ఉన్న మానవులను ఇతర జీవులను హత్యలు చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత అతనికి మార్గ మధ్యలో ఒక గేదె కనిపిస్తుంది. దాన్ని చూసి రంభుడు ప్రేమలో పడతాడు. అలా ఆడగేదెను తీసుకొని వెళ్ళి అతని అంతఃపురంలో జీవించడం ప్రారంభించాడు. కొంతకాలానికి ఆ ఆడగేదె గర్భంతో ఉంటుంది. అందుకు రంభుడు సంతోషంగా ఆ ఆడగేదె చుట్టూ దున్నపోతులను కాపలాగా ఉంచుతాడు. అప్పుడు ఒక దున్నపోతు ఆ ఆడగేదెకు ఆకర్షితుడవుతాడు. ఆ విషయం తెలిసి రంభుడు ఆ దున్నపోతుతో గొడవపడి దానిని బాగా కొడతాడు. అప్పుడు ఆ దున్నపోతు దాని కొమ్ములతో రంభుడిని చంపేస్తాడు. అంటే అతని వరం మానవులు మరియు రాక్షసుల వలన అతనికి మరణం రాదు అని వరం పొందాడు. చివరకు దున్నపోతు చేతిలో మరణిస్తాడు. అప్పుడు రంభుడు సైనికులు ఆ మగ దున్నపోతును కూడా చంపేస్తారు. అలా రంభుడు మరణించడంతో ఆ ఆడగేదె కూడా మరణించాలని రంభుడి చితిలో సతీ సాగమనం చేసుకుంటుంది. అప్పుడు ఆ మంటల నుండి మహిషాసురుడు జన్మిస్తాడు. మహిష అంటే దున్నపోతు అని అర్థం. మనిషి మరియు గేదె కలయిక వలన జన్మించాడు కాబట్టి అతను ఇష్టానుసారంగా మానవ మరియు గేదె రూపాల్ని మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. ఈ మహిషాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను జయించాలని దుర్బుద్ధి కలవాడు. అందుకోసం తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకుంటాడు. బ్రహ్మదేవుడు ప్రసన్నమై ఏం వరం కావాలో కోరుకోమని మహిషాసురుని అడగగా అతను తనకు అసలు చావే ఉండకూడదు అని కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు అది అసంభవం, పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు, కాబట్టి వేరే వరం కోరుకో అని అన్నాడు. అప్పుడు మహిషాసురుడు ఆలోచించి మహిళలు తనని ఏమి చేయరని, వారు బలహీనంగా ఉంటారని భావించి పురుషుల వలన తనకు చావు ఉండకూడదు అని కోరుకుంటారు. బ్రహ్మదేవుడు అందుకు తదాస్తు అని వరం ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇలా వరం పొందిన క్షణం నుంచి దేవతలను ప్రజలను హింసించడం మొదలు పెడతాడు. అలా ఇంద్ర పదవిని కూడా చేపడతాడు. ఈ విషయాన్ని త్రిమూర్తులతో మొరపెట్టుకోగా అది గమనించిన త్రిమూర్తులు ఇంద్రాది దేవతలు ఒక స్త్రీ శక్తి రూపాన్ని సృష్టిస్తారు. వారు సృష్టించిన ఆ స్త్రీ శక్తియే దుర్గామాతగా అవతరించింది. శివుని తేజము ముఖముగా, విష్ణువి తేజము బహుముఖముగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 చేతులను కలిగి ఉంది. ఆమెకు శివుని నుండి త్రిశూలాన్ని, విష్ణువు నుండి సుదర్శన చక్రాన్ని, ఇంద్రుడి నుండి వజ్రాయుధాన్ని, వరుణదేవుని నుండి పాశమును, బ్రహ్మదేవుని నుండి అక్షరమాల కమాండలమును, హిమవంతుడి నుండి సింహమును వాహనంగా పొంది ఇలా సర్వదేవతల నుండి ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసురుని తరపున యుద్ధానికి వచ్చిన ఉదద్రుడు, మహాహానుడు, అసిలోముడు, భాష్కలుడు, బీడాలుడు మొదలైన వారిని సంహరించిన తర్వాత మహిషాసురునితో తలపడింది.
ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాడింది. చివరకు మహిషి రూపంలో మహిషాసురుడు ఆ దేవి చేతిలో మరణించాడు. ఇలా దేవి 9 రోజుల పాటు యుద్ధం చేసి అతని వధించింది. కాబట్టి ఈ 9 రోజులను దేవీ నవరాత్రులుగా మనం పండుగ జరుపుకుంటూ ఉన్నాము. ఈ పండుగ హిందువుల యొక్క ముఖ్యమైన పండుగ. అశ్వయుజ మాసం శుక్లపక్షం పాడ్యమి నాటి నుండి 9 రోజులు జరిగే ఈ దేవీ నవరాత్రుల ఉత్సవాలని దసరా అని కూడా పిలుస్తారు. ఇది శరత్ ఋతువులో జరుపుకునే నవరాత్రులు కాబట్టి శరన్నవరాత్రులు అని కూడా పిలుస్తారు. ఈ 9 రోజుల పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు మన తెలుగు ప్రజలు. ఈ 9 రోజులు అమ్మవారిని 9 అవతారాలతో అలంకరించి పూజిస్తారు. ఈ 9 రోజులు 9 రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తారు. అవి మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా, రెండవ రోజు గాయత్రి దేవిగా, మూడవ రోజు అన్నపూర్ణ దేవిగా, నాలుగవ రోజు కాత్యాయని దేవిగా, ఐదవ రోజు లలితాదేవిగా, ఆరవ రోజు శ్రీ లక్ష్మీదేవిగా, ఏడవ రోజు మహాసరస్వతి దేవిగా, ఎనిమిదవ రోజు మహిషాసుర మర్దినిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా ఆ దేవి మనకు దర్శనమిస్తూ ఉంటుంది. కొందరు ఈ పండుగను మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తర్వాతి 3 రోజులు లక్ష్మీదేవికి, తర్వాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. అండ్ బొమ్మల కొలువు పెట్టుకోవడం కూడా ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. అలా 9 రోజుల నవరాత్రుల తర్వాత 10వ రోజును విజయదశమిగా జరుపుకుంటూ ఉంటాము. ఈ రోజున ఉదయాన్నే లేచి తలస్నానాలు ఆచరించి, కొత్త బట్టలు ధరించి, మామిడి ఆకులు, బంతిపూలతో తోరణాలను అలంకరిస్తారు. సాయంకాలం అమ్మవారికి జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి బంధుమిత్రులతో జమ్మి ఆకును మార్చుకుంటూ ఉంటారు. అలాగే విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై దండెత్తి గెలిచిన రోజుగా, అలాగే పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై ఆయుధాలను పెట్టి వనవాసం పూర్తయిన తర్వాత జమ్మి చెట్టుపై ఉన్న ఆయుధాలను తిరిగి తీసిన రోజుగా భావిస్తారు. అందుకే రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అలాగే దసరా రోజున మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పాలపిట్టను చూడడం కూడా ఒక ఆనవాయితీ. ఈ పాలపిట్ట ఎప్పుడు పడితే అప్పుడు కనిపించదు. దసరా పండుగ పూట తలుక్కున మెరిసి అందరికీ ఆనందాన్ని పంచుతుంది. అందుకే విజయాలకు ప్రతీకగా చెప్పుకునే విజయదశమి రోజున పాలపిట్టను చూస్తే ఖచ్చితంగా శుభం జరుగుతుంది అని భావిస్తూ ఉంటారు. అలాగే ఈ దసరా ఉత్సవాలను దేశమంతా వివిధ రూపాలలో జరుపుకుంటూ ఉంటారు. మైసూరు, కలకత్తా, ఒడిస్సా, తెలంగాణ, విజయవాడ, కానాపూర్లలో ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపుకుంటూ ఉంటారు. ఇవే కాక ఊరికి కొన్ని ప్రత్యేక ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు. కానాపూర్, ఒంగోలులో కళారాల రూపంలో అమ్మవారిని ఆరాధించి చివరి రోజున ఉత్సవంగా అమ్మవారు వెళ్లి రాక్షస సంహారం చేసే ఘట్టాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ముందుగా మైసూరు మహారాజు పాలన కాలం నుండి వైభవంగా దసరా ఉత్సవాలను జరపటం ఆనవాయితీ. మహారాజు వారి కులదైవం అయిన చాముండేశ్వరి దేవిని ఆరాధించి ఏనుగులపై ఊరేగింపుగా రావడం అలవాటు. ఆ సమయంలో వీధులలో కోలాహలంగా చేసే అనేక కళా ప్రదర్శనలు చూడడానికి దేశం నలుమూలల నుండి ప్రజలు వస్తూ ఉండేవారు. ఆ సమయంలో రాజభవనం మరియు ఏనుగుల అలంకరణ అనేది ప్రత్యేకంగా ఉండేది. అలాగే రాజుగారి ఆయుధ పూజ కూడా వైభవంగా జరిగేది. కలకత్తా దసరాను దుర్గా పూజ పర్వదినంగా బెంగాలీయులు జరుపుకుంటూ ఉంటారు. సప్తమి, అష్టమి, నవమి తిథులలో దుర్గామాతకు పూజ చేసి 9వ రోజున కాళీమాతను దర్శిస్తారు. ఆ రోజు కాళీమాతను లక్షల మంది దర్శించడం అక్కడ విశేషం. 9 రోజులు రాష్ట్రమంతా హరికథలు, పురాణ శ్రవణం లాంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరి రోజున దుర్గామాతను హుగ్లీ నదిలో నిమజ్జనం చేస్తారు. ఆ రోజున నదీ తీరంలో కుమారి పూజలు చేయడం బెంగాలీయుల ప్రత్యేకత. ఒడిషా పౌరులు దసరా సమయంలో దుర్గామాతను ఆరాధిస్తారు. కటక్ కళాకారులు రూపొందించిన దుర్గామాత విగ్రహాలను వీధిలో ప్రతిష్ఠిస్తారు. స్త్రీలు మానికలలో వడ్లు నింపి లక్ష్మీదేవిగా భావించి పూజలు నిర్వహిస్తారు. మార్గశిర మాసంలో కూడా ఈ చిహ్నంతో వారు లక్ష్మీదేవిని ఆరాధించడం సాంప్రదాయం. దీనిని వారు మానాబాన అని అంటారు. ఒడిశా ప్రజలు విజయదశమి నాడు విజయదుర్గను ఆరాధిస్తే అన్నింట విజయం సిద్ధిస్తుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. చివరి రోజున 15 అడుగుల రావణ విగ్రహాన్ని బాణసంచాతో తయారు చేసి మైదానంలో కాలుస్తూ ఉంటారు. ఈ రావణ కాష్ట చూడడానికి ప్రజలు తండోపతండాలుగా వస్తారు. తెలంగాణ బతుకమ్మ. తెలంగాణ ప్రజలు దసరా సమయంలో బతుకమ్మ ఉత్సవాలు చేసుకుంటారు.
బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి 9 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మను గౌరీదేవిగా కొలుస్తారు. నవరాత్రి మొదటి రోజున బతుకమ్మను పూలతో అలంకరించి 9 రోజులు ఒకచోట స్త్రీలంతా చేరి ఆటపాటలు పాడి ఆనందిస్తారు. చివరి రోజున బతుకమ్మను నిమజ్జనం చేసిన తర్వాత పండుగ చేసుకుంటారు. ఇది కేవలం మన తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ. ఈ రోజులలో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుండి పుట్టింటికి వెళ్తూ ఉంటారు. అయితే ఈ బతుకమ్మలో చివరి రోజు మనోహరంగా ఉంటుంది. ఆ రోజు మగవారంతా ఉదయాన్నే పూల కోసం అడవుల్లోకి వెళ్ళి తంగేడు, గునుగు పూలను భారీగా ఏరుకొని తెస్తారు. ఆ తర్వాత ఇంటిల్లిపాది కూర్చొని ఆ గునుగు పూలు, తంగేడు, కలువ, ఇతర రకాల పూలతో బతుకమ్మని తయారు చేసి చివరన పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. దీనిని పూజ గదిలో పెట్టి సాయంత్రం వేళల్లో కొత్త బట్టలు, ఆభరణాలు ధరించి చుట్టుపక్కల ఆడపడుచులు అంతా ఒకచోట చేరి ఈ సద్దుల బతుకమ్మను చాలా సంతోషంగా ఆడి పాడుతూ జరుపుకుంటారు. చివరగా బతుకమ్మను నిమజ్జనం చేసి గౌరీమాతను వైనంగా ముత్తైదులందరూ పంచుకుంటారు. అలాగే సత్తుపిండి లేదా మలీద వంటి రకరకాల ప్రసాదాలను పంచుకొని సంతోషిస్తారు. గుజరాతీ దసరా సమయంలో గుజరాతీయులు పార్వతీదేవి ఆరాధన చేస్తారు. ఇంటింటా శక్తి పూజ చేయడం గుజరాతీయుల ఆచారం. ఇంటి గోడల మీద శ్రీచక్రాన్ని, త్రిశూలాన్ని, శక్తి ఆయుధాన్ని పసుపుతో చిత్రించి పూజిస్తారు. ఆ గుర్తుల సమీపంలో పొలం నుండి తీసుకువచ్చిన మట్టితో వేదిక తయారు చేసి దానిపై బార్లీ, గోధుమ విత్తనాలను చల్లి దానిపై మట్టి కుండ పెట్టి దానిని నీటితో నింపి పోక చెక్క, వెండి లేక రాగి నాణం వేస్తారు. ఆ మట్టి కుండను వారు దేవిగా భావిస్తారు. దానిని వారు కుంభి ప్రతిష్ఠ అని అంటారు. అష్టమి రోజున యజ్ఞం నిర్వహించి దశమి రోజున నిమజ్జనం చేస్తారు. అమ్మవారి వద్ద పెట్టిన ప్రమిదలను గుడిలో సమర్పిస్తారు. తర్వాత పౌర్ణమి వరకు జరిగే గర్భ అనే ఉత్సవాలలో స్త్రీలు ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు. విజయవాడలోని ప్రధాన ఆలయాలలో బెజవాడ కనకదుర్గమ్మ ఒకటి. ఇది ఆంధ్ర రాష్ట్రం అంతటా ప్రాముఖ్యం ఉన్న ఆలయం. నవరాత్రి 9 రోజులు వైభవంగా ఉత్సవాలు నిర్వహించి విజయదశమి నాటికి కృష్ణా నదిలో తెప్పోత్సవం చేస్తారు. ఈ ఉత్సవంలో అమ్మవారు తెప్పపై 3 సార్లు ఊరేగి భక్తులకు దర్శనమిస్తుంది. ఆ తర్వాత విజయవాడ నగర పోలీసులు అమ్మవారిని పాత బస్తీలో ఊరేగిస్తారు. 1వ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు రావడంతో ఈ ఊరేగింపు ముగుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో చూశారు కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని అనుకుంటున్నాను. సో మీకు తెలియని చాలా విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. సో ఇలాంటి విషయాలు నేను ముందు చాలా చేయబోతున్నాను. సో దీనికి సపోర్ట్గా నాకు జస్ట్ లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.